బాగుంటుంది. ఏంటి మనీష, ఎందుకు ప్రతి చిన్నదానికి గొడవ పడతావు? అమ్మని ఏదో అనేది మనసులో పెట్టారు నీకు. నేనేమంటున్నా, అన్నిటికీ ఆమె మొదలు పెడుతుంది. మీకేం తెలుసా అండి? నేనన్న మాటలే మీకు వినిపిస్తున్నాయా? మీ అమ్మ ఏమంటుందో వింటలేరా అంటే మీరు? వాళ్ళంటే ఏజ్ అనుకో, చాదస్తంతో ఏదో రెండు మాటలు అన్నారు అనుకో, అంతేగాని నువ్వు కూడా దానికి మరీ ఇంకా వత్తాసు పలికినట్టు చేస్తే ఎట్లా చెప్పు? ఆయన పెళ్లికి ముందు మీకు ఎన్ని కండిషన్లు పెట్టినా మీకు తెలుసు కదండి. నువ్వు కండిషన్స్ పెట్టలేవు అనట్లేదు, కండిషన్స్ పెట్టావు. కానీ పెళ్లి కాకముందు అందరికీ ఏమీ రావు, పెళ్ళైనాక అందరు చాలా నేర్చుకుంటారు. నువ్వు కూడా అలాగే అన్ని నేర్చుకుంటావు, పనులు చేస్తావు అనుకున్నాను. కానీ ఇలా అయితే ఎలా చెప్పు? పనులు చేస్తున్నా కదండి, అందుకుంటూ కొన్ని పనులను నేర్చుకున్నా, చేస్తున్నా కదా, ఇంకేం చేయాలి నేను? గొడవలు పడకుండా ఉంటే అదే చాలు. పనులు మెల్లిమెల్లిగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, సరిపోతుంది. అక్కడికి ఏం అవసరం లేదు అంతకంటే. మీరు ఇట్లాగే చెప్తారు, నా బాధ మాత్రం అర్థం చేసుకోరు. ఇది పైన పోయి ఏమైనా కాయలు ఉన్నాయో కూరలు ఉన్నాయో చూసిరా పో బిడ్డ అంటే